గ్రూప్ ఏ నుండి బరిలోకి దిగిన కివీస్ జట్టు మొదటి మ్యాచ్లో పాకిస్తాన్పై గెలిచి బోనీ కొట్టగా ఇప్పుడు దుబాయ్ వేదికగా జరిగిన మరో మ్యాచ్లో టీమిండియా బంగ్లాదేశ్పై గెలిచి బోనీ కొట్టింది. ఈ మ్యాచ్లో బంగ్లా జట్టుపై టీమిండియా 6 వికెట్ల తేడాతో గెలిచి సత్తా చాటింది. బంగ్లాదేశ్ జట్టుపై గెలుపు అందరూ ముందుగానే ఊహించినప్పటికీ బంగ్లాదేశ్ మాత్రం టీమిండియాకి గెలుపుని అంత సులభంగా కట్టబెట్టలేదు. 39 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఆ జట్టు మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు జాకీర్ అలీ, తౌహీద్ హృదయ్ ఇద్దరూ కలిసి భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని బంగ్లాదేశ్ స్కోరు 100 దాటించారు. జట్టు 228 పరుగుల గౌరవప్రదమైన స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఇంకా బంగ్లా బౌలర్లు కూడా ఈ లక్ష్యాన్ని కాపాడుకోవడానికి బాగానే ప్రయత్నించినప్పటికీ టీమిండియా యంగ్ ఓపెనర్ శుభ్మన్ గిల్ చాలా చక్కగా ఆడుతూ ఇన్నింగ్స్ నిర్మిస్తూ జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించాడు. ఇక ఈ ఓటమి అనంతరం బంగ్లా కెప్టెన్ షంటో మాట్లాడుతూ, ఈ మ్యాచ్ ప్రారంభంలో 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్నప్పుడు మా బ్యాటర్లు జాకీర్ అలీ, తౌహీద్ హృదయ్ ఇద్దరూ చక్కగా బ్యాటింగ్ చేసి 154 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి మా పరువు కాపాడారు. వారే గనుక ఇలా ఆడకపోతే టీమిండియా ధాటికి మేము 100 లోపే ఆల్అౌట్ అయిపోయేవాళ్లం. ఇక మా బౌలర్లు కూడా టీమిండియా కీలక వికెట్లు తీసి మమ్మల్ని ఆటలోకి తీసుకువచ్చారు. అయితే ఆ జట్టు తరపున శుభ్మన్ గిల్ ఒక్కడు చివరి వరకు నిలబడి ఆ జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించాడు. అయితే మేము ముందు నుండి భయపడినట్లే మహమ్మద్ షమి ఈ రోజు మ్యాచ్లో మా వికెట్ల పతనానికి కారణమయ్యాడు. షమి లాంటి బౌలర్ని ఐసీసీ ఈవెంట్స్ లో ఎదుర్కోవడం చాలా సవాళ్లతో కూడుకున్న విషయం. మేము కొన్ని మ్యాచ్లు జార విడిచాము, కొన్ని రన్అట్లు చేయలేకపోయాము. అవి గనుక చేసి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. ఇక గ్రూప్ దశలో మాకు 2 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. వాటిలో గెలవడానికి మా 100% ప్రయత్నిస్తామని షంటో ముగించాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.